అది రికార్డింగ్. వసుదేవ సుతం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురుం జగద్గురుం. శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురుం. జగద్గురుం. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణం. శ్రీకృష్ణార్పణమస్తు. నిన్న మనం కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టాం. కర్మ సన్యాస యోగం అనే దాని గురించి. కర్మ సన్యాసం అంటే త్యజించటం, వదిలేయటం, ఎటువంటి బంధాలు అసలు మనం దాని గురించి పట్టించుకోకూడదు. సన్యాసం అనేది మనం అంటే కర్మ చెయ్యము, ఏమీ చెయ్యము, త్యజించేసి అన్ని వదిలేసి మనం పట్టించుకోకుండా ఉంటాం. మనం ఎక్కడో ఇక మన కాషాయవస్త్రాలు మనం మన లోకంలో ఉంటాం. సన్యాసం అంటే మన కర్మయోగం అని ఒకటి చెప్పి, కర్మయోగంలో మనం అన్ని పనులు చేస్తుంటాము, కానీ ఫలితాన్ని ఆశించము, ఆ ఫలితాన్ని గురించి మనకు పట్టించుకోము. అంతా కృష్ణార్పణం వస్తూ ఈశ్వరార్పణం వస్తూ అని చెప్పేసి అని మనం వదిలేస్తుంటాం. అది కర్మయోగం. ఈ రెండు జ్ఞానయోగం గురించి కూడా మనం జ్ఞానాన్ని పొందటం ద్వారా మనం మోక్షాన్ని సాధించవచ్చు అని ఈ రకాలుగా మనం మోక్ష సాధనకి మార్గాల గురించి చెప్పుకుంటూ వచ్చాం. దీంట్లో ఈ సన్యాసము అంటే ఒక త్యజించటం అనే కాకుండా సాంఖ్యము జ్ఞానము కూడా, ఈ సాంఖ్యయోగం అనే దానికి జ్ఞానయోగం అనే దానికి కూడా పర్యాయ పదంగా ఈ సన్యాసం అనే దాని గురించి సన్యాసం అనే పదాన్ని వాడతారు. అంటే సన్యాసం పుచ్చుకోవటం అంటే మనకి కాషాయ వస్త్రాలు ధరించడమే కాదు, జ్ఞానము సాంఖ్యము రెండింటికి కూడా సన్యాసం అనే పదం వర్తిస్తుంది అని చెప్పి చెప్తారు. అందుకని చెప్పి ఇది కర్మ సన్యాస యోగము అని చెప్పి, కర్మ సన్యాసం అని చెప్పి రెండు కలిపి ఉంటాయి కాబట్టి కర్మయోగము జ్ఞానయోగము రెండు ఇందులో వస్తాయని చెప్పి కర్మ సన్యాసం అనేది చెప్పారు. మన 3-4 అధ్యాయాల్లో నిష్కర్మయోగము జ్ఞానయోగం గురించి చెప్పుకున్నాం. ముందు 2 అధ్యాయాలు దాంట్లో వచ్చి ఏది ఆ క్రమంగా జ్ఞానం మనం దాన్ని అభ్యాసం చేసుకుంటూ దాన్ని పునశ్చరణ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటే మనకి మెల్లమెల్లగా జ్ఞాన మార్గానికి వెళ్తాము అని చెప్పేసి అని చూసాం అనమాట. అది ఈసారి ఎన్ని జ్ఞానయోగం అంటారు, కర్మయోగం అంటారు, ఇందులో జ్ఞానయోగం మంచిది అది చేయండి అంటారు, జ్ఞానాన్ని ఆర్జించడం, జ్ఞానాన్ని పొందటం మంచిది అంటారు, ఆత్మశుద్ధి అంటారు, ఆత్మ దర్శనం అంటారు. ఇవన్నీ మాకంతా చాలా గందరగోళంగా ఉందండి, మాకు ఇదంతా వద్దు, మీరు ఏదో ఒకటి చెప్పండి, అది మేము చేస్తాం అని చెప్పి అర్జునుడు వారు శ్రీకృష్ణుని అడగడం జరిగింది. అంటే ఆయనకి తెలియక కాదు, మనకి తెలియటం కోసం. ఆయనకి అర్జునుడికి తెలుసు ఏంటి అనేది, ఏది చేస్తే మంచిది అనేది. ఇవన్నీ నాకెందుకు, కృష్ణుడు మా బావ కదా, నాతోనే ఉంటాడు, నేను ఆయన పూజిస్తే సరిపోద్ది కదా అని చెప్పాను, ఆయనకి తెలుసు. కానీ మనందరికీ తెలియాలి కదా ఏంటి అని చెప్పాను, ఎన్నిట్లో ఏది మంచిది. జ్ఞానయోగం కర్మయోగం ఏది మంచిది అంటే జ్ఞానయోగం మంచిది అని చెప్పారు. అన్ని యజ్ఞాల్లోకి జ్ఞాన యజ్ఞం మంచిది అని చెప్పేశారు అక్కడ అన్నిటికంటే. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ కర్మయోగం నుంచి కర్మ సన్యాసం ఇవన్నీ కొత్తవి. ఈ కొత్త వాటికి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి గందరగోళం. అందుకని చెప్పి ఇవన్నీ నాకు వద్దు స్వామి, మీరు నేనేం చేయాలో అది చెప్పండి నాకు, ఇవన్నీ నాకు వద్దు అని చెప్పి కృష్ణుని ఆయన అడగటం జరిగింది. కర్మత్యాగం అన్నారు, కర్మయోగం అన్నారు కదా అంటే, సరే అయితే భగవానుడిని ఈ రెండింటినీ శ్రద్ధగా విను అని చెప్పి మళ్ళీ అది భగవానుడు 2వ శ్లోకంలో చెప్తున్నారు. ఈ సమస్యకి ఏంటి అనేది అంటే, కర్మత్యాగము అంటే కర్మని వదిలేసి, కర్మని త్యజించి సన్యాసత్వం తీసుకుని మనం ఏది దాంట్లోనూ మన యొక్క ప్రమేయం లేకుండా, మనం ఏమి ఏడు పెట్టకుండా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వెళితే అది నీకు కర్మ సన్యాసము. అంటే ఇక మనం ఏం పనులు చెయ్యం దాన్ని. అందుకని ఈ కర్మయోగం అంటే ఆల్రెడీ మనం చూసాం. నిష్కామ కర్మ, మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, ఏ ఫలితం వచ్చినా మనది అనుకోకుండా శ్రద్ధాపూర్వకంగా ఇంద్రియ నిగ్రహంతో మనం భగవద్నికి ఇష్టమైన పద్ధతిలో మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఈ 10 మందికి సమాజానికి సంఘానికి మంచి జరిగే కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తే దాని మీద మనకి ఈ కర్మయోగం అనేది వస్తుంది అని చెప్పి మనకి చెప్తారు.
ఈ కర్మత్యాగం కర్మయోగం రెండు కూడా రెండు రకాలైన ఈ మోక్ష సాధనకి భగవంతుని చేరుకోవటానికి ఈ రెండు రకాలైన మార్గాలు. కర్మత్యాగం ద్వారాను నువ్వు మోక్షం సాధించవచ్చు, కర్మ యోగం ద్వారాను మోక్షం సాధించవచ్చు. ఈ ఈ కర్మ సన్యాస పూర్వక జ్ఞానయోగం అదే కర్మాచరణ అనేది వదిలేసి నిష్కామ కర్మ చేసుకుంటూ రెండిటి ద్వారా మనము ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని అంటే మన అంతర్ముఖులం అయ్యి మన ఆత్మను దర్శించుకొని మనం నేను అనేది బాహ్య స్వరూపాన్ని వదిలేసి ఈ నా పేరు ఊరు ఇవన్నీ శరీరం అన్నీ వదిలేసి నా ఆత్మ ఏదైతే ఉందో నా లోపల నేను అనేది ఎవరైతే ఉందో దాన్ని తెలుసుకుని దాని ద్వారా ఆత్మని పరమాత్మతో ఐక్యం చేసుకుని పునర్జన్మ అనేది లేకుండా చేయటం అనేది కర్మయోగం జ్ఞానయోగం ద్వారా సిద్ధిస్తుంది అనమాట. అయితే భావబంధాలు హర్షిత్ వర్గాలు ఏమి ఉండవు. నీ మనస్సు, నీ శరీరం, నీ మాట, ఇది నాది, ఇది మనది, ఇవన్నీ తీసేసి ఇది భగవంతుడిది, సృష్టిలో ఆ బ్రహ్మ ఇచ్చింది, బ్రహ్మస్వరూపం ఇది. కాబట్టి ఏది చెందినా దీనికి ఆ బ్రహ్మస్వరూపానికి బ్రహ్మకే చెందుతుంది, ఆ స్వామికి పరమాత్ముడికి చెందుతుంది అని చెప్పి నువ్వు నీ మనస్సుని, నీ శరీరాన్ని, నీ ఆలోచనని నువ్వు నియంత్రించుకున్న రోజున నీకు నిష్కామ కర్మ అనేది కర్మయోగం అనేది నీకు సిద్ధిస్తుంది. ఎప్పుడైతే కర్మయోగంలో మనకి ఇది వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా కర్మ సన్యాసానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ మనకు వీటిలో ఇహపరకమైనటువంటి విషయాల్లో మనం తగులుకోవట్లేదు కాబట్టి మనం ఇక అన్ని త్యజించేసి సన్యాసము అంటే ఎక్కడో అడవికి వెళ్ళి తల్లకిందులుగా నిలబడి తపస్సు చేసి మనం చేయటం అనే కథ. సన్యాసం అంటే మనం మన సంసారంలో ఉంటూ కూడా నువ్వు దేన్ని మీద ఆశలు లేకుండా, దేని మీద కోరికలు లేకుండా, దేని మీద ద్వేషం లేకుండా, దేన్నైనా సమానంగా నువ్వు చూడగలిగితే నువ్వు ప్రతి దాంట్లోనూ నీ కృష్ణార్పణం అనుకుంటే నువ్వు చేసే కర్మల్లో నువ్వు ఇక్కడ కూడా సన్యాసం తీసుకోవచ్చు. మానసికంగాను శారీరకంగాను. ఆహారం మాత్రం ఇంట్లో తీసుకుంటాం. సన్యాసం అనేది ఆటోమేటిక్గా అన్ని వదిలేసాం కాబట్టి మనం అన్నిటి నుంచి మన బంధాలన్నీ తెంచేసుకున్నాం కాబట్టి మనకి ఆ కర్మయోగం అనేది సిద్ధిస్తుంది అనమాట. అది ఒక స్టెప్ నుంచి ఒక్కొక్క స్టెప్. కర్మయోగం నుంచి కర్మ సన్యాసం నుంచి జ్ఞానయోగం. ఈ విధంగా మూడు మనం సంపాదించుకోవచ్చు. ఈ మూడిటికి ఈ కర్మయోగం నన్ను కర్మ సన్యాసం కదా, నేనేమీ చేయను, నేను ఇంట్లోనే నేను సోఫాలో కూర్చుంటాను, లేకపోతే నేను బయటకు తిరుగుతుంటాను గాలికి, నేనేమీ చేయకుండా కూర్చుంటాను కాబట్టి నేను సన్యాసం తీసుకున్నట్టు అంటే కాదు. నువ్వు సన్యాసం తీసుకున్నా, నువ్వు అన్ని వదిలేసినా, నువ్వు మూడు కర్మలు ఉన్నాయి మనకి. మనస వాచ కర్మేణ అని చెప్పి త్రికరణ శుద్ధిగా అని మనం చెప్తాం కదా. నువ్వు ఏమీ పని చేయకపోయినా కూడా ఈ శరీరము, మాట, మనస్సు, ఈ మూడిటి ద్వారా నువ్వు భగవంతుడితోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. నేను కర్మత్యాగం చేసేసాను, నేను అన్ని వదిలేశాను, సన్యాసం తీసుకున్నాను అంటే సన్యాసం తీసుకున్నా కూడా అని అన్నప్పుడు నువ్వు నీ శరీరం ఏం చేయాలి? నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ఆలోచన, నువ్వు చేసే నేను తినేది, కట్టుకునేది, చేసుకునేది ఇవన్నీ కూడా నీ శరీరము భగవద్ అర్పణ కోసమే, భగవంతుణ్ణి సేవించటం కోసమే, భగవంతుని పూజించటం కోసమే అని చెప్పి నువ్వు నీ శరీరాన్ని ఇది పరోపకారార్థం, లేకపోతే నువ్వు భగవద్గీతం, లేకపోతే సామాజికంగాను వీటన్నిటిలో నువ్వు ఉపయోగించాలి. అంతేగాని నేను సోమరపోతగా కూర్చుంటానంటే అన్ని వదిలేసుకోగలరు. అందుకని శారీరకమైనటువంటి తపస్సు. లేకపోతే వాచ, మాట. మన మాట ఎలా ఉండాలి అంటే ప్రేమపూర్వకంగా ఉండాలి, ఎంతో మృదువుగా ఉండాలి. నోట్లో నుంచి వచ్చే ప్రతి పదము, ప్రతి అక్షరం అవతల వ్యక్తిని సంతోషపరిచేటట్టుగానో, అవతల వ్యక్తిని మోహపరిచేటట్టుగానో ఉండాలి. అవతల వ్యక్తి మీద నీ మాట
నీకు అంత నువ్వు ఎంత జాగ్రత్తగా ఆచితూచి నువ్వు మాట్లాడగలిగి ఉండాలి. నీ ప్రతి పదము ప్రతి అర్థము స్వామికి చేరేటట్లు ఉండాలి. నేను నా నోటితో నేనేదో మాట్లాడేస్తాను, స్వామి నేను ఎన్ని వదిలేశాను, అలా కాదు. నువ్వు మనము ఆ శ్లోకంలో చూసాం, తద్విద్య పరిప్రవర్తన పరిప్రశ్న అయినా సరే, నువ్వు ప్రశ్న అడిగేటప్పుడు సమయాలు ఆలోచించాలి, ఎక్కడున్నావు ఆలోచించాలి. నువ్వు ప్రశ్నలు అడిగేటప్పుడు ఏ పద్ధతిలో అడగాలి? నీ గొంతు మార్ధవంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ప్రశ్న అనేది నువ్వు తెలుసుకోవటానికి ఒక జిజ్ఞాస అనేది నీకు రావాలి ఆ గొంతు. ఏదో ఎగతాళిగానో కొంటెతనంగానో లేకపోతే మిగిలిన వాళ్ళందరి ముందు నా గొప్పతనం చూపించుకోవడానికో అడిగే ప్రశ్న నువ్వు చూసావా నేను ఎంత ప్రశ్న అడిగాను అని చెప్పి అట్లా కాదు. నీ ప్రశ్న అడిగేటప్పుడు నువ్వు లొంగిపోయి పూర్తిగా శరణాగతి చేసి పూర్తిగా నువ్వు ఆ ప్రశ్నని నువ్వు నీ జ్ఞానాన్ని పెంచుకోవటానికి అడిగినట్టుగా ఉండాలి, కానీ నీ బయట ఇమేజ్ని పెంచుకోవడానికి కాదు. అట్లా వాచ అని మనస మూడు ఉన్నాయి కదా, మూడు కర్మలు మనం మనస్సు. ఈ మనస్సు ఎప్పుడు ఇంద్రియాలు నిగ్రహించుకున్నాం కాబట్టి వస్తువుల మీదకి, ఈ చుట్టూ ఉన్న దాని మీదకి, సుఖ దుఃఖాల మీదకి, నష్టాల మీదకి, ప్రేమ రాగద్వేషాల మీద, ఇవన్నీ ద్వంద్వ వైఖరులు అనేది ఏమి ఉండవు. మనస్సు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? భగవంతుడి పాదాల మీద లగ్నమై ఉండాలి. నువ్వు 24 గంటలు ప్రతి సెకను నువ్వు ప్రతి క్షణము నువ్వు భగవంతుడి ధ్యాసలోనే, భగవంతుడి ధ్యానంలోనే నువ్వు ఉండాలి. నువ్వు శారీరకంగా ఏ పనులు చేస్తున్నావు అని నీ మనస్సు అక్కడ ఉండాలి. ఈ విధంగా ఈ 3 కర్మలు, ఇవన్నీ కూడా ఒక తపస్సుల కింద లెక్క. శారీరక తపస్సు, తపస్సు, మానసిక తపస్సు, ఇవన్నీ ఈ తపస్సులన్నీ మనం నువ్వు సన్యాసం తీసుకున్నప్పుడు నువ్వు ఈ మూడింటిని నువ్వు ఆచరించగలగాలి. అది స్వామి చెప్పేది. నువ్వు సన్యాసం తీసుకున్నావు కదా అని చెప్పి నిన్ను పక్కకు పెట్టు. నీ సన్యాసం తీసుకున్నా కూడా నీకు కొన్ని పనులు ఉన్నాయి, నీకు కొన్ని విధులు ఉన్నాయి, నువ్వు అవన్నీ కూడా నువ్వు నిర్వర్తించాలి. అట్లా కర్మ సన్యాసము, కర్మయోగం, వీటన్నిటి ద్వారా ఈ రెండిట్లు మంచివి. ముందు కర్మయోగాన్ని తీసుకో. కర్మయోగంలో నువ్వు శ్రద్ధ ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, జ్ఞానం సంపాదించుకోవడానికి నీ కోరిక ఉండాలి. నువ్వు చేసే పనులు ఏదైనా నువ్వు ఫలితాన్ని ఆశించకూడదు. ఏదైనా ఫలితం వస్తే స్వామికి అర్పణ. ఈ విధంగా కర్మయోగంలో నుంచి, నిష్కామ కర్మంలో నుంచి, నువ్వు కర్మత్యాగంలో నుంచి నువ్వు జ్ఞానానికి వెళ్ళవచ్చు అని చెప్పి మనకి 2వ శ్లోకంలో ఈ కర్మ సన్యాసము, కర్మాచరణము, ఈ రెండింటిని ఏది మంచిది అంటే రెండింటి మంచివే, కానీ ముందు నువ్వు కర్మాచరణ చెయ్యి అని చెప్పారు. ఇక్కడి నుంచి మనం 3వ శ్లోకానికి వెళ్దాం. వేయః సన్నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహో అంటే గొప్ప బాహువులు కలవు అర్చున. ఎవడు నా ద్వేష్టి ద్వేషింపడో, నా కాంక్షతి కోరడో, సహా అతడు నిత్య సన్యాసి ఎల్లప్పుడూ సన్యాసియే అని. జ్ఞేయ తెలియబడదగినవాడు. హి ఏలనగా నిర్ద్వంద అంటే రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు. సుఖం సులభముగా, బంధాత్ సంసార బంధముల నుండి ప్రముచ్యతే లెస్సగా విడవబడుచున్నాడు. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఎవరు అంటే ఏ కర్మయోగి దేనిని కూడా ద్వేషింపడో, దేనిని కూడా కోరడో, అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసియే, త్యాగియే అని చెప్తున్నారు. ఎందుకంటే రాగద్వేషాది ద్వంద్వాలు లేనివాడు సులభముగా సంసార బంధముల నుండి విముక్తుడవుతాడు. సన్యాసము అంటే మళ్ళీ ఇక్కడ రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, ఇట్లాంటి రెండు జంట పదాలు ఉన్నాయి. కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, భవబంధాలు, ఇవన్నీ మనం వాడుతుంటాం. ఈ ద్వంద్వ ప్రవృత్తి వీటిలో నుంచి బయటకు వచ్చారు. కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా,
ద్వేషం వచ్చినా అవతల వాడి మీద శత్రుత్వం ఏది నిన్ను కదిలించదు. అవతల వాడు నిన్నేమనన్నా, నీకు కోపం వచ్చి కొట్టబోయే అంత పరిస్థితి వచ్చినా, నీకు అట్లాగే అవతల వాడు నీకేదో చేసి నీకు ఏదో అభిమానం వచ్చి నువ్వు కావలించుకోవాల్సిన పరిస్థితి వచ్చినా, ఏదొచ్చినా కూడా నువ్వు రెండింటిని సమానంగా చూడవలేను. రెండిటికి అంటే నువ్వు కష్టం వచ్చినా అది పొంగిపోయి, సుఖం వస్తే పొంగిపోయి, ఇవన్నీ లేనివాడు. ఈ ద్వంద్వ ప్రవృత్తి, రెండు రకాలైనటువంటి ప్రవర్తన లేనివాడు ఎప్పుడు కూడా సన్యాసి. ఎందుకంటే ఇవన్నీ వదిలేసిన వాడికి సంసార బంధాలు అనేవి ఎక్కడ బంధించవు. అందుకని వాడు ఎప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా సన్యాసియే అని చెప్పంటూ, అసలు ఈ సన్యాసులు అనేవాళ్ళు ఎంతమంది, ఎన్ని రకాలు ఉన్నారు? రెండు రకాలుగా విభజిస్తాం. నిత్య సన్యాసి, అనిత్య సన్యాసి అని చెప్పి. నిత్య సన్యాసి అనేవాడు ఇప్పుడు మనం చెప్పుకో, ఈ రాగద్వేషాలు ద్వంద్వాలు ఇవేవీ లేకుండా మన గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఎటువంటి వాటికి ప్రేరణ పొందకుండా సహజంగానే ఉంటూ పూర్తిగా స్వామికి అర్పించుకుంటూ ఉండేవాడు నిత్య సన్యాసి. ఎప్పుడు వాడు ఏ పని చేస్తున్నా కూడా, ఏం చేసినా కూడా మన మనస్సు ఎప్పుడు స్వామి దగ్గరే ఉంటుంది. మనం మాట్లాడేది స్వామి గురించే మాట్లాడతాం, చేసేది స్వామి గురించే చేస్తాం. అందుకని వాడు నిత్య సన్యాసి. అనిత్య సన్యాసి అనేవాడు ఇంకోడు. అనిత్య సన్యాసి అంటే వాడు ఈ విముక్తి ఉండదు. వాడు ఎంతసేపు పైకి మాత్రం కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు, చెప్పే అన్ని శ్రీరంగ నీతులు ఉంటాయి, మనసు ఎక్కడో ఉంటుంది. కోపాలు, తాపాలు, ఇవన్నీ కామాలు, రాగాలు, ఇవన్నిటిని కలిగి ఉంటాయి. అంటే హృదయం అందు వానికి శుద్ధిత అనేది ఉండదు. బాహ్యాకారం మాత్రమే వాడు చూపించుకుంటాడు, నేను సన్యాసిని. మనసు నిర్మలంగా ఉండదు, ఆలోచన శుద్ధంగా ఉండదు, భాష శుద్ధంగా ఉండదు. వీళ్ళందరూ అనిత్య సన్యాసులు. రెండు రకాలు. ఇందులో మళ్ళీ నిత్య సన్యాసులు, దీంట్లో సన్యాసుల్లో రెండు రకాలు చెప్తారు. ఇంకా చాలా ఉన్నా కానీ రెండు రకాలు. అందులో ఒకటి ఏంటి? కుటీచక సన్యాసి. కుటీచక అంటే ఎక్కడికి కదలకుండా ఒక చోట కూర్చుని ఇవన్నిటిని త్యజించి ఊరు బయట ఒక ఆశ్రమం కట్టుకుని దాంట్లోనే ఉంటూ తన జీవనం తను సాగిస్తూ ఆ భిక్ష చేసుకుంటూ మిగిలిన సమయం అంతా స్వామి సేవలో గడిపేవాడు. ఇవన్నిటిని రాగద్వేషాలన్నీ వదిలేసి స్వామి సేవలో గడిపేవాడు కుటీచకుడు. వీళ్ళంతా ఒకసారి ఉంటారు, అక్కడికి వెళ్ళరు. రెండో వాడు బహూదకాదులు. అంటే వీళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉంటారు వీళ్ళు. ఈ ఊరి నుంచి ఇంకో ఊరు, ఇంకో ఊరి నుంచి ఊరు, ఇక్కడ 10 రోజులు, అక్కడ 10 రోజులు, అక్కడ 10 రోజులు యాత్ర చేసుకుంటూ తిరుగుతూ అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో చెప్పుకుంటూ అక్కడ విష చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఈ రెండు రకాలైన సన్యాసులు ఉన్నారు. అంటే చాలా మంది చాలా రకాలైన సన్యాసులు ఉన్నారు. ముఖ్యమైన ఈ రెండు కాబట్టి ఈ రెండు చెప్తున్నారు. అందుకని మనం ఈ వాసన త్యాగము, ఈ ద్వంద్వాలు, సన్యాసం, ఇవన్నీ ద్వేషము, రాగం, ఇవన్నీ వదిలేసిన వాడు గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా సన్యాసియే. అవన్నీ వదలలేని వాడు నువ్వు ఎంత కాషాయ వస్త్రాలు వేసుకున్నా కూడా నువ్వు అనిత్య సన్యాసివి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇందులో ఇంకొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సంసార బంధాలు అంత తేలిగ్గా చెప్పుకోగలమా? ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి ఇప్పుడు మనకి బంధువులు, భార్య ఆర్ భర్త, పిల్లలు, తండ్రి, ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవి మనకి. తల్లి తండ్రి నాకు పలానా వాడు కావాలని నువ్వు కోరుకుంటే అవుతుందా? మీరు నాకు పలానా వాడు తల్లిదండ్రులు రావాలని మీరు కోరుకుంటే వస్తారా? వాళ్ళు రాదు. వాళ్ళు మనం ఎన్నుకునే వాళ్ళకి పుడతామని చెబుతున్నారు కదా సార్ కొంతమంది. అది అట్లా నిజమేనా అని సార్? ఉం? తల్లి మీరు కోరు ఎవరికి పుట్టాలో మనం అనుకునే అది పుడతాము. అది తల్లిదండ్రులు అది
అది కోరుకున్న విధంగా పలానా నేను కార్యం చేయాలి, పలానా విధంగా ఇంట్లో పుట్టాలి అని కోరుకుంటావు, కరెక్ట్. అది పాత జన్మలో. ఉమ్, ఈ జన్మలో కాదు. నెక్స్ట్ జన్మ తీసుకునే ముందు నువ్వు కోరుకొని వస్తావు. ఆ విధంగా నువ్వు ఆ ఇంట్లో పుడతావు. అక్కడ కూడా నీకేదో నీకు భాగ్యం ఉంటుంది, నువ్వు వాళ్ళకి భాగ్యం ఉంటూనే జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ జన్మలోకి వచ్చిన తర్వాత నువ్వు నువ్వు నా ఈ ఈ నాకు పలానా ఆయన నాకు సోదరుడుగా రావాలి, లేకపోతే అక్కచెల్లెలుగా రావాలి, అన్నదమ్ములుగా రావాలంటే కోరుకుంటే అవుద్దా? లేదు నాకు ఈయన పలానా ఆయన మామగారుగా రావాలంటే కుదురుద్దా? కుదరవు కదా. కుదరదు సార్. అది ఇవన్నీ కూడా భగవంతుడిచ్చి స్నేహితులు, పరిచయస్తులు, వీళ్ళందరినీ మనం ఎన్నుకుంటాం. అందుకని ఈ సంసార బంధాలు అనేది ఇన్ని జన్మల నుంచి మనకి పెరుక్కుంటూ వచ్చిన వాళ్ళని మనం ఇవాళ ఆ తాడుని తీసేయాలి, నరికేసేయాలి అంటే మనకు అవుతుందా? దానికి చాలా కష్టపడాలి. ఈ బంధాలన్నీ తెంచుకోవటానికి ఒక్కొక్కటిగా తెంచుకోవటానికి మనం కష్టపడాలి. అప్పుడు నువ్వు ఈ బంధ విముక్తుడు అవుతావు. బంధ విముక్తుడు అయినప్పుడు నీకు మిగిలినవన్నీ కూడా తేలిక ఈ సుఖం అన్నమాట. ఇక అప్పుడు ఈ సుఖం అనేది అనాయాసంగా నువ్వు సులభంగా వీటిని తెంచుకోగలిగినప్పుడు భగవానుడు నీకేం చెప్తున్నారంటే ఇది సుఖంగా నువ్వు చేసుకోవచ్చు, అంటే సులభంగా నీకు అనేది పడుతుంది అనమాట. సంసార బంధం తొలగినప్పుడు సులభోపాయం ఏదైనా ఉందా అంటే ఆయన ఏం చెప్తున్నారు, ఈ రాగద్వేషాలన్నీ వదిలేయి. అప్పుడు నువ్వు ఈ సంసార బంధాల నుంచి బయటకు వస్తావు. ముఖ్యంగా ఏముంటుంది, మన పిల్లలకి మీద మనకి ఎక్కువ ప్రేమ ఉంటుంది, కట్టుకున్న వాడి మీద ఉంటుంది, తర్వాత తల్లిదండ్రుల మీద ఉంటుంది. అట్లా మనకు ఒక్కొక్కరి మీద మనకు ప్రేమ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడాలి అంటే ఈ సంసారంలో ఒక చిన్న క్లాస్ జరుగుతుంది. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి. ఎందుకంటే మన మెంబర్స్ మారిపోతున్నారు కాబట్టి ఇంకొకసారి చెప్పుకోవచ్చు. ఒక బోర్డు మీద నీకు ఇష్టమైన పేర్లన్నీ రాయమని చెప్తారు. 30 40 అమ్మ నాన్న పిల్లలు వరుసనన్నీ భర్త పిల్లలు మామగారులు అత్తగారులు వరుస రాసుకుంటారు. స్నేహితులు ఇవన్నీ వరుసను రాసుకుంటూ వస్తారు. ఇందులో నీకు అతి ముఖ్యమైన వాళ్ళు కొంచెం మామూలుగా రాయమన్నారు 50 పేర్లని రాసేసిన తర్వాత అలా కాదు, కొంచెం దగ్గర వాళ్ళని వరకు ఉంచుకోండి. అంటే ఆ ఫ్రెండ్స్ లో కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు, దూరం చుట్టాలు ఏమంటే అవన్నీ తీసేస్తే 30 ఎంతకో వస్తుంది. ఇందులో నీకు ఇంకొంచెం దగ్గర ఉన్న వాళ్ళు, మరీ దూరంగా కాకుండా దగ్గర మధ్యస్థంగా ఉన్న వాళ్ళు అంటే ఇంకొంతమంది ఫ్రెండ్స్ పేర్లు వాళ్ళ పేర్లు వెళ్ళిపోతాయి. మళ్ళీ 15 14 వస్తాయి. ఇప్పుడు నీకు అతి ముఖ్యమైన వాళ్ళని తీసుకోమంటే ఈ ఫ్రెండ్స్ అందరినీ తీసేస్తాను. అమ్మ నాన్న మామగారు అత్తగారు బావమరుదులు ఆడపడుచులు అక్కలు చెల్లెళ్ళు బిడ్డలు భర్త ఈ ఇంతవరకు వచ్చేస్తాం. అలాగా ఇందులో ఇంకొంచెం తీసేయండి అంటే అప్పుడు ఈ ఆడపడుచులు, ఇటు మరుదులు బావగారులు, ఇటు కొంత వెళ్ళిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఇంకో స్టెప్ వెళ్ళి ఇంకా తీసేయండి అంటే మామగారు అత్తగారు అక్క చెల్లెలు అన్నదమ్ములు తీసేస్తాం. ఇంకెవరు మిగిలాం, భర్త పిల్లలు తల్లి తండ్రి. సరే ఇంకా తీసేయి అంటే ఇంకెవరిని తీసేస్తాం, ఇప్పుడు భర్త పిల్లలు తల్లి తండ్రి, వీళ్ళలో ముఖ్యం ఎవరు, భర్త పిల్లలు. కాబట్టి తల్లిదండ్రులను కూడా తీసేసాం. ఇక మిగిలింది ఈ నలుగురు. సరే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరిని కూడా తీసేయి. ఎవరిని తీసేయాలి, పిల్లల్ని తీసేయాలా భర్తను తీసేయాలా? ఎవరిని తీసేస్తారు? పిల్లలని తీసేస్తారు. పిల్లల్ని పిల్లల్ని తీసేస్తారు. పిల్లల్ని తీసేసి ఇప్పుడు ఇంకా మిగిలింది ఎవరు, భర్త. అది కూడా తీసేయి. నువ్వు వచ్చింది ఒక్కడివే, పోయేది ఒక్కడివే. కాబట్టి నీకు ఈ మధ్యలో ఎందుకు, ఇది కూడా తీసేయి అంటే నీ వల్ల అయిందా? అవునండి. ఇక అప్పటికే కళ్ళమ్మటి నీళ్ళు గారిపోతున్నాయి అన్నమాట. తడిచిపోతుంది ఒళ్ళంతా. వాళ్ళంతా సీరియస్ గా అందరూ బిగబట్టుకొని ఉన్నారు, విరగబట్టుకొని.
ఇప్పుడు ఆ సార్ ఇది కూడా చా ఒకసారి చెప్పుకున్నాం కదా సార్ మనం. నేను చెప్పాక ఇందాక ఇది చెప్పాను నేను ఇంతకు ముందు. మళ్ళీ మన గ్రూప్ లో సభ్యులు మారారు కాబట్టి ఇంకోసారి చెప్పుకుందాం. ఓకే ఓకే సార్ ఓకే. అది ఉన్నారు ఇప్పుడు మారుతున్నాం కదా మనకి. నేను మారట్లేదు కానీ అన్ని మీ వాళ్ళందరూ తీసుకుంటే మారుతున్నారు. సార్ అవును సార్ అవును సార్. అది అది ఇంకా చివరికి అది ఏమిటి ఏం చేయాలో తెలియని పరిస్థితి తప్పదు కాబట్టి అక్కడ భర్త పేరు కూడా కొట్టేస్తుంది. మిగిలింది ఆమె. ఈ బంధాలు అనేది తెంచుకోవటం ఎంత కష్టం అనే దానికి ఒక చిన్న మనం ఉదాహరణ ఇది. ఎంత కష్టంగా ఉంటుంది అనేది ఒకసారి అంటే మనం మనసుతో ఒకసారి మన ఆలోచనలోకి మనం వెళ్తే ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చేసాం అనుకుంటే మనకి ఎంత కష్టం అవుతుంది చూడండి. అందుకని ఈ భవబంధాలు ఈ సంసార బంధాలు ఇవన్నీ తెంచుకోవటం అనేది చాలా కష్టం. అయితే నువ్వు ఒక్కొక్కటిగా తెంచుకుంటావా అప్పుడు నీకు నీ సన్యాసం అనేది నీకు తేలిక అవుతుంది. నువ్వు బంధాలను వదిలేస్తే నువ్వు సన్యాసం తీసుకుంటే నువ్వు ఆ మోక్ష సాధనకి నీకు తేలిక అవుతుంది. అంటే మనం గృహస్థుగా ఉండి కూడా చేయొచ్చు అన్నాం కాబట్టి నువ్వు ఇవన్నీ తీసే బోటు మీద కొట్టేయక్కర్లేదు. వాళ్ళందరూ ఉంటారు కానీ నువ్వు అంటి ముట్టినట్టుగా ఉంటావు. అందుకని నీకు ఆ బంధాల మీద నీకు ఆ మోహం ఉండదు, రాగం ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, ఏం ఉండదు. సార్ అంటి ముట్టినట్టు ఈ కుటుంబ విషయంలో ఎట్టుంటాం సార్, మన అనుకుంటాం మన వాళ్ళకి మనం చేయాలి అదే అనుకుంటాం మీరు కదా. చెయ్యండి. మీరు అంటి ముట్టినట్టు ఉండండి అంటే మన అనుకుంటేనే కదా సార్ మన అనుకుంటేనే కదా సార్ మనం చేయగలం. మన అనుకుంటేనే మీకు బంధాలన్నీ మొదలవుతాయి. ఉమ్. మన అనుకోవక్కర్లా సార్ ఏదైనా కృష్ణుడు చేసే చెప్పిన 3 నిమిషాల విషయంలో ఇన్ని ఉన్నాయా సార్? ఒరే 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 ఒరే. ఉమ్. అదే భగవద్గీత మేడం. ఇప్పుడు భగవద్గీతలో ఈ శ్లోకంలో వాళ్ళు ఒక తాత్పర్యం రాస్తారు దాని అర్థం. దాని తర్వాత వచ్చిన వాళ్ళు కొంచెం 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 తీసేయటము మళ్ళీ దాన్ని కలపటమో చేసుకుంటూ వెళ్తారు. అది ఇంతదైపోయింది. మేము మనం కొంచెం యాడ్ చేస్తాం. మనది అనుకుంటేనే అని కాదు. ఇప్పుడు మనము ఎటువంటి స్థితికి చేరిపోయామంటే ఈ జగత్తంతా మనదే. మనము ఈ ఆత్మ దర్శనం ద్వారా జ్ఞానం పొందటం ద్వారా మనము నాది ఇది ఈ నేను అనేది ఈ 4 గోడలకే పరిమితమై లేని ఇప్పుడు నేను ఈ బ్రహ్మైక్యం అన్నప్పుడు బ్రహ్మస్వరూపము ఈ ప్రపంచము ఇదంతా నాదే అయినప్పుడు అంతా మనదే. అప్పుడు నువ్వు నీ ఇంట్లో నీ కొడుకు చేసావా, భర్త చేసావా, కోడలు చేసావా, కూతురు చేసావా అనే సమస్య నీకు అందరూ నీ వాళ్ళు అయినప్పుడు ఇంక మన ఏముంది, అంతా మనే. ప్రభావతి వేరేది అడుగుదాం అనుకున్నారు. ప్రభావతి మాట్లాడాలి. చెప్పింది చాలా సార్లు చెప్పారా అని చేస్తున్నాను సార్. ప్రభావతి కొంచెం పెద్దగా మాట్లాడరా. ఇలా చెప్పింది ఎన్నోసార్లు చెప్పారు సార్ అని మీరు చేసినాను సార్. ఎన్నోసార్లు చెప్పినా కొత్త వాళ్ళు వచ్చారని సార్ చెప్పారు. నేను కూడా అదే అడిగాను. అడిగిందే అడుగుతారు ఏంటమ్మా మీరు క్వశ్చన్లు. అందుకనే మ్యూట్ చేస్తున్నాను, అలా ఉంది అంటున్నాను సార్. అది మనం ఏంటంటే మన అనేది నువ్వు ఆ స్థాయికి చేరిపోయిన తర్వాత దేని మీద మోహము, బాధ, ద్వేషము ఏది లేనప్పుడు నువ్వు అంతా మనదే, అంతా మనమే. నువ్వు నీ కొడుకు అనుకున్న బంధానికి నువ్వు ఎలా చేస్తున్నావో అవతల వ్యక్తి కష్టం వచ్చినప్పుడు కూడా అలాగే చెయ్యి. అది అంటూ ఇంకా ఈ బంధాలే వదిలేయకుండా అంతఃకరణ శుద్ధి, అంతఃకరణం లోపల నీకు మనసులో ఆలోచనలో కూడా నువ్వు నిత్యము వదిలేసి ఉండాలి. బంధాలన్నీ ఆ దోషాలన్నీ వదిలేసి
క్లీన్, మొత్తం అంతా ఆ పలక అంతా అద్దం అంతా స్పష్టంగా పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు మనం ఈ కృత్రిమత్వం అనేది ఏమీ లేకుండా ఈ బంధ విముక్తి చేసి పవిత్ర మార్గం ద్వారా వెళ్ళినప్పుడు మనకి మోక్ష సాధన జరుగుద్ది. అందుకని నిత్య సన్యాసి అంటే దేనిని ద్వేషించనివాడు, దేనిని కోరనివాడు, సుఖదుఖాలన్నీ సమానంగా చూసేవాడు, వాళ్ళు నిత్య సన్యాసుడు. ఈ సన్యాసత్వం గురించి మనకి మళ్ళీ ఒకసారి చెప్పాను. ఇవన్నీ చేసిన వాడికి సంసార బంధాలని సులభంగా దాటిపోతే, ఈ రాగద్వేషాలు లేకపోతే స్వామి మనకి ఈ మోక్ష సాధనకి తేలిక అవుతుంది అని చెప్పి ఈ అర్జునుడు ఇవన్నిటిని అడిగిన దానికి సమాధానంగా ఈ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 4వ శ్లోకానికి సాంఖ్యయోగౌ పృథగ్ఫలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగము, కర్మయోగములు, జ్ఞానయోగము కర్మయోగములు, సాంఖ్యయోగము అంటే పృథక్ వేరు వేరని, బాలాహ అవివేకులు, ప్రవదంతి చెప్పుచున్నారు, పండితాహ వివేకవంతులు, నా ప్రవదంతి అంటే అట్లు చెప్పరు, ఉభయోహో ఆ రెండిటిలోను, ఏకం అపి అంటే ఒక్కదానిపైనను, సమ్యక్ లెస్సగా, అస్థిత ఆచరించువాడు, ఉభయోహ ఫలం ఆచరించువాడు ఫలం, రెండిటి యొక్క ఫలమును మోక్షమును విందతే పొందుచున్నాడు. కర్మ సన్యాస పూర్వకమగు జ్ఞానయోగము, కర్మయోగము వేరు వేరు అని చెప్పి అవివేకులు తెలియని వాళ్ళు మాట్లాడతారు. కానీ వివేకవంతులు తెలిసిన వాళ్ళు అది చెప్పరు. రెండిట్లో ఏ ఒక్కదాన్నైనా నువ్వు ఆచరించు, దాన్ని అనుష్ఠానంతో చేసుకుంటే, రోజు దాన్ని కార్యక్రమం కింద నీ నిత్య కర్మలు చేసుకుంటే నువ్వు దాని యొక్క ఫలితం ఏదైతే ఉందో మోక్షాన్ని పొందటానికి నీకు అవుతుంది అని చెప్పి చెప్తారు. ఈ జ్ఞానయోగము కర్మయోగము అంటే సాంఖ్యయోగము అంటే జ్ఞానయోగం. ఇప్పుడు ఈ 2 శ్లోకాల్లో స్వామి చెప్తారనమాట. సాంఖ్యయోగము జ్ఞానయోగము అంటే, సాంఖ్యయోగము అంటే జ్ఞానయోగము కర్మయోగము రెండు కలిపి. అందుకని మొదట్లో ఈ చాప్టర్, ఈ అధ్యాయం మొదల్లో మనకి 1 నుంచి 6వ శ్లోకం వరకు సాంఖ్యయోగం గురించి చెప్తున్నారు. ఈ దీంట్లో మనం వివేకవంతమైన వాళ్ళు, పండితులు, విషయాన్ని తెలిసిన వాళ్ళు, జ్ఞానులు ఏం చెప్తారంటే, అనుభవ జ్ఞానం, పారమార్థికమైనటువంటి అనుభవ జ్ఞానం అంటే మనం ఆ భగవంతుడి మీద మన తీవ్రతతో మన ఏకాగ్రతని పెట్టి మనకు మిగిలిన వాళ్ళ మీద మనకు కొంచెం ఎక్కువ మనకి ఆ జ్ఞానం అనేది ఉంటది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రెండు వేరు, ఇవన్నీ మనకి విడివిడిగా ఉంటాయి, దీనివల్ల మనం వెళ్ళలేము ఉండలేము అని అట్లా చెప్పాలి. రెండూ మంచివే, రెండిటి ద్వారా కూడా నువ్వు మోక్ష సాధన చేయొచ్చు అని చెప్పి మనకి చెబుతారు మహనీయులందరూ, గొప్ప గొప్ప వాళ్ళందరూ. అంటే ఇక్కడ మళ్ళీ మహనీయులు అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎంతో గొప్పగా మనకి సుందరీకరించి చెప్పేవాళ్ళు కాదు. మహనీయులు అంటే ఆ అర్థాన్ని, సాహిత్య పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కాదు. ఈ కర్మయోగం, జ్ఞానయోగం ఇవన్నీ కూడా దాని గురించి పరిచయం అన్నవాడు. అందుకే ఇక్కడ చూడండి, ఈ రెండు వేరు వేరు అని చెప్పటం అనేది అవివేకము అని చెప్తున్నారు. వివేకం అంటే వాళ్ళు అవివేకులు అనకుండా బాలాహ పిల్లలు. పిల్లలకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు కదా. అందుకని చెప్పి పిల్లల్ని వారు అవివేకులు, అజ్ఞానులు ఎవరైతే ఈ విధమైన ఆలోచనలో ఉన్నారో ఆయన బాలాహ అంటే పిల్లలు అని పోలుస్తున్నారు. వాళ్ళకి విచక్షణ అనేది పిల్లలకి మిగిలిన మనమే అంటే తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళని వివేకము అనేది అంటే ఈ జ్ఞానం అనేది లేకపోతే వాళ్ళకి ఇంకా జ్ఞానం వేరేది ఉండొచ్చు, కానీ ఈ జ్ఞానం అనేది లేని వాళ్ళని బాలాహ అన్నారు, అవివేకులు అంటూ.
ఈ ఏ యోగం అయినా సరే మనం దాన్ని అనుష్ఠించాలంటే మనం దాన్ని అభ్యాసంలో పెట్టినప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనేది మన ఆత్మ సాక్షాత్కారం అంటే మనం చూసుకోవటం, నేను అనేదాన్ని అనేది అంటే తెలుసుకోవటం. దాన్ని తెలుసుకున్నప్పుడు మోక్షము అనేటువంటి ఒకే ఫలితం జరుగుతుంది, ఒకే ఫలం, ఒకే పండుని పొందగలుగుతావు. అట్లాగే ఈ ఉత్తమాధికారులు అంటే ఉత్తములు అనేవాళ్ళు వాళ్ళ సంస్కారాన్ని అనుసరించి వాళ్ళకున్న జన్మత వచ్చిన అనే వాటిని అనుసరించి వాళ్ళు ఆత్మ విచారణ రూపాన్ని చూస్తారు. ఆత్మ విచారణ రూపాన్ని వాళ్ళు అవలంబించి జ్ఞానయోగం ద్వారా ఈ పైన ఈ శ్రవ్యము, వింటాలు, చూటాలు ఇవన్నిటిలోని వాళ్ళు వెళ్ళరు అనమాట. వెళ్లకుండా తనని తను తెలుసుకుంటారు, స్వస్వరూపేణ అని చెప్పి తనని తను తెలుసుకుని ఆ మొత్తం అంతా మోక్ష ఫలాన్ని ఈ విధంగా పొందుతారు. ఒకటి ఆ విధంగా పొందుతారు, జ్ఞానయోగంలో నుంచి నేను ఇవన్నీ రెండు ఒకటే ఏ విధంగానే వెళ్ళొచ్చు అనేది. ఇంకోటి ఈ విధంగాను సంస్కారంతో వచ్చి వాళ్ళు ఈ జ్ఞానదాన్ని ఈ కర్మలన్నీ చేసుకుంటూ నిష్కామ కర్మలు చేసుకుంటూ సమస్త కర్మలు చేసుకుంటూ ఈశ్వరార్పణ చేసి స్వార్థం అనేది లేకుండా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనసుని శుద్ధంగా ఉంచుకుంటూ దాని ద్వారా స్వస్వరూప జ్ఞానం తనను తాను తెలుసుకుని ఆ జ్ఞానాన్ని పొంది మోక్ష సాధనకి ఈ విధంగా అన్నమాట. రెండు రకాలుగా మనం ఈ రెండు రకాల దాంట్లో మోక్ష సాధన చేసిన దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే అహంభావాన్ని వదిలేయటం, అహం అనేదాన్ని వదిలేయటం. అన్నీ నాకే తెలుసు, అన్నీ నేనే చెబుతాను, నాకంటే చెప్పుతూ ఎవరు లేరు, ఇవన్నీ కాదు. అట్లాగే ఈ సంకుచిత జీవం అంటే ఆ సంకుచితం అంటే వాళ్ళు తనకు తానులోనే మునిగిపోయి ఉంటారు, స్క్వీజ్ అయిపోయి ఉంటారు దాంట్లో. నేను నాదే అంతా, నాకు నేను నా ఇదంతా నేనే, విశాలమైనటువంటి దుఃఖం ఉండదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఈ జీవత్వంలో ఉండేవాళ్ళు ఇవన్నీ పోయి వాళ్ళు జ్ఞానాన్ని పొందలేరు కాబట్టి ఇవన్నీ వదిలించుకుని ఇవన్నీ పోగొట్టుకుని ఈ జ్ఞాన సాంఖ్యయోగంలో అంటే ఈ జ్ఞాన యోగము కర్మయోగాల్లో ఏదో ఒక దాన్ని నీకు వీలైన దాన్ని నువ్వు నిలకడగా ఉండి దాని మీద నిశ్చలతతో ఉండి దాన్నే దృఢ నిశ్చయంతో పెట్టుకుని దాన్నే సంకల్పంగా పెట్టుకుని నువ్వు సాధించగలిగిన రోజున నీకు ఈ మోక్షం అనేది నీకు లభిస్తుంది. ఈ దృఢ సంకల్పము అనేది దృఢ నిశ్చయము సంకల్పము అనే దానికి రెండు ముఖ్యమైన ఉదాహరణలు మనకు తెలిసినయే. ఒకటి మన భగీరథుడు మనకు తెలుసు, వాళ్ళ తాతలు ముత్తాతలు అంతా బూడిదిగా పడిపోయారు, వాళ్ళకి మోక్షలోకాలు లేవు, దానికోసం గంగా నదిని అటు పారిస్తే తప్ప మనకి వీళ్ళకి ఈ మోక్షం రాదు ఈ నీతిలోంచి అని చెప్పి మొదలు పెడతారు. దానికి వాళ్ళ ముందు దిలీపుడు, దానికి ముందు అయినా వాళ్ళందరూ ప్రయత్నం చేస్తారు కానీ గంగాన్ని తీసుకురావడానికి ఆయనకు అవ్వలేదు. చివరికి ఎవరికి రిలేటివ్ భగీరథుడికి వచ్చి ఆయన వేరే వాటికి వెళ్లకుండా ఒకే ఒక సంకల్పంతో ఒకే ఒక నిశ్చయం ఒకే ఒక లక్ష్యం ఏంటంటే నేను గంగని తీసుకురావాలి, అంతే. లక్ష్యం క్లియర్ గా ఉంది సార్. గంగను తీసుకొని రావడమే లక్ష్యం అని పదిలేవు, అంతే, ఒకటే క్లియర్, ఒకటే, ఇంక వేరే ఏం లేవు ఆయన. అందుకని ఆయన గంగత కోసం తపస్సు చేయటం, సరే ఆవిడ శివుడి దగ్గర రావటం, అక్కడి నుంచి ఆయన మొత్తం అంతా వదలకుండా కొద్దిగా వదలటము, ఆ గంగని పారించుకుంటూ ఎక్కడికో వెళ్ళి చివరికి పాతాళంలోకి వెళ్ళి సగరులకి ఆయన ముక్తి కల్పించటము, ఇవన్నీ దృఢ నిశ్చయము సంకల్పానికి ఒక ఉదాహరణ. ఇంకొకటి ఆంజనేయం, ఆయనకి సంకల్పం ఏంటి? లంకకి వెళ్ళి అమ్మవారిని చూసి రావాలి. ఈ సంకల్పంతో ఆయన బయలుదేరాడు. ఇంకా మిగిలినవన్నీ ఆయనకి సంబంధం లేదు. సముద్రం దాటేటప్పుడు ఆయనకి రకరకాల అడ్డంకులు వచ్చినాయి, ఆతిథ్యాలు వచ్చినాయి, పూజలు వచ్చినాయి. అందరూ ఆయనకి పూజించేవాళ్ళు పూజించారు, అడ్డం వచ్చేవాళ్ళు అడ్డం వచ్చారు. ఇవన్నీ చేస్తే ఒక చిన్నది మైనాకు గురించి.
ఈ మైనాకుడైన ఆయన ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తుంటే వెళ్ళి, స్వామి మీరు ఒక 2 క్షణాలు ఈ పర్వతం, మైనాకుడు అనేది పర్వతం, నా మీద విశ్రాంతి తీసుకొని వెళ్ళండి అంటే ఆయన ఆంజనేయ స్వామి, లేదు మైనాక, నేను సాయంత్రం లోపల లంకని చేరాలి, నా లక్ష్యం అది, నేను ఇప్పుడు ఇక్కడ ఆగితే నా వల్ల అవ్వదు, అందుకని చెప్పేసి అని ఆయన సున్నితంగా ఆయన్ని కాదని చెప్పి లంకకి సంకల్పం, దృఢ నిశ్చయం, ఎటువంటి చలనము లేకుండా మన చూపు, ఆలోచన, కర్మ మొత్తం అన్ని కూడా ఆ ఒక్కదాని మీదనే పెట్టి. అందుకని సంకల్పము అనేది దృఢ నిశ్చయంతో మనం ఇవన్నీ ఈ భవబంధాలు ఇవన్నీ వదిలేసుకోవాలి, వీటిలోంచి బయటికి రావాలి అంటే నీ వల్ల అవుతుంది. ఏదైనా సరే దృఢంగా నువ్వు అచంచలంగా, అంటే చంచలత్వము అటు ఇటు దాంట్ నుంచి దీని నుంచి మన మనసును పోనీయకుండా, నీకు నీ ఎదురుగుండా ఏముందో, ఇప్పుడు మనకి అర్జునుడు ద్రౌపది స్వయంవరంలో చేపను కొట్టేది ఎలా కొడతాడు? ఆ చేప ఒకటే కనిపిస్తుంది, చేప కన్నా ఇంకేం కనపడదు. ఆ చేప ఒకటే తిరుగుతా ఉన్నా కూడా ఆయనకి చేప ఒకటే కనిపిస్తుంది. అట్లాగే నువ్వు బాణం వేయమన్నప్పుడు పక్షిని లోపల చెట్ల మధ్యలో ఉన్న ఒక పక్షిని చూపించి ద్రోణుడు బాణం ఏమంటే ఏం కనిపిస్తుంది అంటే మిగిలిన అందరికి చెట్లు కనపడ్డాయి, కొమ్మలు కనపడ్డాయి, చుట్టూ ఉన్న పర్వతాలు కనపడ్డాయి, ఇవన్నీ కనపడ్డాయి. అర్జునుడికి మాత్రం ఆ పక్షి కన్ను తప్ప ఇంకేం కనపడదు. లక్ష్యం, గురి, ఇవన్నిటిని మనము ఈ సంసారంలో ఉన్నా కూడా ఏ యోగమైనా ఏదైనా సరే ఏ ఒక మార్గంలో అస్థిర స్థితి లేకుండా స్థిరమైన స్థితిలో ఏ మార్గంలో వెళ్ళినా కూడా నువ్వు ఆ దాంట్లో నువ్వు పండితుడు కావాలి, పరిపక్వాన్ని సాధించాలి అంటే నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి, దానికి ప్రవీణుడు అయి ఉండాలి, ప్రావీణ్యం రావాలి. ప్రావీణ్యం రావాలంటే 10 పనులు ఒక్కొక్కసారి చేసేదానికంటే ఒకే పనిని నువ్వు 10 సార్లు చేయి. ఆ ఒకే పనిని నువ్వు 10 సార్లు చేసినప్పుడు దాంట్లో నీకు ప్రావీణ్యం వస్తుంది. ఆ ఒకే పనిని 10 రకాలుగా చేయి, ఒకే రకంగా చేయి. అందుకని ఇక్కడ దీంట్లో మధ్యలో సమ్యక్ అని చెప్పి ఒక పదం వాడారు. ఆ పదంలో అర్థం అన్నమాట. అందుకని ఉత్తమ జ్ఞానులు ఎవరైనా సరే లోకోపకారార్థం, సమాజం కోసము, సంఘం కోసము, ప్రజల కోసము పనిచేస్తారు. ఎటువంటి ఫలాభిలేష లేకుండా, ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా ఆయన మొత్తం సంఘం కోసం ఉంటారన్నమాట. వాళ్ళు స్వార్థం ఉండదు, ఏమి ఉండదు, అంతరంగంలో కూడా మన లోపాల కూడా బ్రహ్మస్వరూపమే ఉంటుంది. సర్వం కల్విదం బ్రహ్మ. జ్ఞానంలో వాళ్ళు ఇవే ఉంటారు, ఆ జ్ఞాన భావం అంతా ఇదే ఉంటుంది. అందుకని పరిపక్వ దశలో కూడా జ్ఞానయోగం, కర్మయోగం 2 ఒకటిగానే ఉంటాయి. నేను అనుకున్నాం గుంటూరు నుంచి, విజయవాడ నుంచి కూడా హైదరాబాద్ రావచ్చు, ఎక్కడ దాకా చిట్యాల దాకా వచ్చేటప్పటికి 2 మార్గాలు కలిసిపోతాయి. గుంటూరు నుంచి వచ్చే మార్గము, విజయవాడ నుంచి వచ్చేది ఆ చిట్యాల దగ్గర లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా కలిసి అక్కడి నుంచి నగరంలోకి ఎట్లా వస్తామో, ఈ 2 మార్గాల్లో నుంచి వచ్చినా కూడా నువ్వు మోక్ష సాధనకు వచ్చేటప్పటికి నీకు చివరికి 2 మార్గాలు కలిసి నిన్ను మోక్షాన్ని తీసుకెళ్తాయి అని చెప్పను. అందుకని ఇది వేరు అని చెప్పేవాళ్ళు, వాళ్ళకి ఇంకా ఆ బుద్ధి అనేది ఇంకా వాళ్ళకి పెరగలేదు, వాళ్ళకి ఇంకా ఆ జ్ఞానం అనేది రాలేదు. వివేకవంతులు, జ్ఞానం తెలిసిన వాళ్ళు ఈ 2 ఒకటే, నువ్వు దాని ద్వారా వెళ్ళు అని చెప్తారు అనమాట. ఎందుకు విశాల భావం ఉండేవాళ్ళు ఎవరిని ఏది దూషించరు. మనం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారనుకోండి, ఒక వృత్తాన్ని తీసుకుంటే ఈ చివరి నుంచి ఈ చివరికి కానీ, పైనుంచి కిందకి, మధ్యలోకి, ఇటు నుంచి ఎటు నుంచి కొలిచినా కూడా ఒకటే దూరం ఉంటుంది. అవునా? అవును సార్. అవును సార్, అవును సార్. 0 తీసుకుంటే మనం ఇట్లా కొలిచినా ఒకటే దూరం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ అదే రేడియస్ అంతా ఒకటే. అదే రేడియస్, వ్యాసార్థము అనేది. అందుకని ఈ జ్ఞానం ద్వారా కానీ, కర్మ ద్వారా కానీ నువ్వు ఎటు వచ్చినా కూడా, నువ్వు దేని నుంచి వెళ్ళినా కూడా నువ్వు చక్కగా నిలకడగా ఉండి నువ్వు దాంట్లో గనక ముందుకు వెళ్తే ఈ 2 నుంచి వచ్చే ఫలితం ఒకటే. కాబట్టి మనం ఏది చేసినా అయ్యో సందేహపడకుండా చేయాలి.
ఇలా చేస్తున్నాము, మన గుంటూరు ద్వారా గుంటూరు నాగార్జున సాగర్ మీదకి వస్తున్నాం, మనకి రోడ్డు బాగుందో లేదో క్షేమంగా చేరతామా అనేది నువ్వు చేరతావు, భగవంతుడు తీసుకెళ్తావు. నువ్వు నమ్మకం ఉంచుకో, విశ్వాసం ఉంచుకోవాలి. అప్పుడు నీకు ఇవన్నీ అవుతాయి. మనం ఎట్లా నదులన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఎటు నుంచి వచ్చినా కూడా. ఆత్మ సాక్షాత్కారం, ఈ కర్మము, జ్ఞానము, ధ్యానము, భక్తి, ఇవన్నీ జ్ఞానం, ధ్యానం, కర్మ, భక్తి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ ఒకటే లక్ష్యం ఏంటది? ఆత్మ సాక్షాత్కారం నుంచి భగవత్ సాక్షాత్కారం. ఇది 4వ శ్లోకంలో మనకి ఈ రెండు శ్లోకాలు చెప్తున్నారు. వీటి యొక్క ఫలితం ఏంటి, ఎలా ఉంటది అని చెప్పని కర్మయోగం, జ్ఞానయోగం ఆచరించడం వల్ల ఇది 4వ శ్లోకంలో ఇది చెప్పారు. 5వ శ్లోకంలోకి వెళ్దాం. అవుదా 6:29 సార్. 29 సార్. రేపు సరే చూద్దామా? పైపైన చూసేద్దాం, రేపు చూద్దాం. క్లోజింగ్ ప్రేయర్ చెప్పండి మనోజ్ బాబు. తర్వాత షేరింగ్. సార్ చెప్తారా అని ఆలోచిస్తాను. యోగేశం సార్ ఓకే. యోగేశం సచిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు ఎవరైనా ఇంకొంచెం దీనికి మెరుగు పెట్టగలి. సార్ అరుణ మేడం అడిగారు కదా, మనము రిలేషన్ మనమే ఎంచుకొని వస్తాము అనేది. అంటే అది పూర్వ జన్మలో అంటే వచ్చేటప్పుడే మనం ఎంచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ భగవంతుడు నిర్ణయించడం అంటే మళ్ళీ ఎందుకు సార్? అది ఎంచుకొని మీరు వచ్చిన పలానా తర్వాత చోట వాళ్ళతోటే మీరు పలానా చోట పుట్టాలి, పలానా ఇది చేయాలి అని మనం ముందు జన్మలో అనుకుని వచ్చినా కూడా ఇప్పుడు సరే తల్లిదండ్రులు పూర్వజన్మలో మీరు అనుకొని వచ్చారు, నేను ఈ వృత్తి చేయాలి అనుకొని వచ్చారు, అంతా బాగానే ఉంది. నీ మామగారు, అత్తగారు, భార్య అట్లాంటిది రావాలని నువ్వన్నీ అనుకోకుండా వస్తే నీకు ఎట్లా వస్తాయి? నువ్వు ఏది ఇచ్చినా నీ ఆలోచన అనేది భగవంతుడు ఇచ్చింది. నీవు ఎప్పుడైతే నీకు ఈ కర్మలన్నింటినీ ఫలితాన్ని నువ్వు పాత కర్మలన్నింటినీ, సంచయ కర్మలన్నింటినీ జన్మలో తీసుకొస్తున్నావు కదా. అవును. ఈ జన్మలో తీసుకొచ్చినప్పుడు మరి వాటితో పాటు నీకు కావాల్సిన నువ్వు అనుకునేవన్నీ ఎన్నుకునేవన్నీ రాకపోవచ్చు. కాబట్టి ఈ జన్మలో నీ విధంగా పుట్టాలి వచ్చే జన్మలో అని చెప్పి అసలు మనం జన్మరాహిత్యం గురించి మాట్లాడుతుంటే వచ్చే జన్మలో ఈ విధంగా ఉండాలనే ప్రశ్న ఎక్కడ ఉంది అసలు? మనం మాట్లాడేది ఈ జన్మలో పాత జన్మలో మనము అంటే ఇక్కడ ఈ బంధాలు, చుట్టరికాలు, రక్త సంబంధాలు ఇవన్నీ బ్రహ్మస్వరూపంలో నుంచి భాగం కాబట్టి దేవుడిచ్చి నేను చెప్పుకుంటాను. నువ్వు పాత జన్మలో నేను అంబానీ ఇంట్లో పుట్టాలి, నేను ఈ విధంగా ఉండాలి అని చెప్పి అనుకుంటే నువ్వు మనిషి జన్మ నువ్వు చేసిన కర్మలు బట్టి నీకు మనిషి జన్మ వస్తుందో తెలియదు. అంబానీ ఇంట్లో పుట్టాలి అని చెప్పి నువ్వు అనుకుంటే మనిషిగా పుట్టాలని లేదు కదా. అవును. ఒక్క పిల్లగా పుట్టొచ్చు, పిల్లగా పుట్టొచ్చు. సరే అక్కడ సుఖాలు అనుభవిస్తావు, అది వేరే విషయం. ఎందుకంటే నీ జన్మని తీసుకోవటం అనేది నువ్వు చేసిన కర్మల మీద ఆధారపడి వస్తుంది. నువ్వు దుష్కర్మలు చేసుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ విధంగా పుడతావో తెలియదు కదా. గరుడ పురాణంలోకి వెళ్తే ఏ పాపం చేసిన వాడు ఏ జన్మ పుడతాడు అనేది దాంట్లో ఉంటుంది క్లియర్గా. ఎందుకంటే నువ్వు ఎన్ని అనుకున్నా నువ్వు ఈ విధంగా నేను అంబానీ ఇంట్లో పుట్టాలంటే పుట్టొచ్చు, కుక్క పిల్లగానో పిల్లగానో పుట్టచ్చు, పని మనిషిగానో పుట్టచ్చు. అంతేనా సార్? ఇప్పుడు అన్ని జన్మలు అయిపోయిన తర్వాతనే మనిషి జన్మ వస్తుంది అంటారు. మళ్ళీ మనిషి జన్మ ఎత్తిన తర్వాత కూడా మళ్ళీ కుక్క పిల్ల, నక్క పిల్లలాగా పుడతామా? అవును, నువ్వు మనిషి జన్మ ఎత్తిన తర్వాత నీ ప్రవర్తన మనిషిలాగా లేదుగా.
మంచి పనులు, మంచి సద్భావంతో అన్ని చేసిన వాళ్ళు. అందుకునే శివబాబా మహాత్మాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఇప్పుడు వరకు చేసిన వేరు, ఇప్పుడైనా బాగా జాగ్రత్తగా మంచి పనులు, కర్మ పనులు, నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తే ఫస్ట్ దేవతలుగా పుడతారు. ఆ దేవతలు అంటే ఇంక అన్ని మంచిగా స్మరించుతారు కాబట్టి అప్పుడు దైవానికి రాముడు గాను కృష్ణుడు గాను అవ్వగలుగుతారు అని చెప్తారండి. మనం చేసి పాపం పనులు చేసి మనం వాళ్ళ ఇంట్లో అనుభవించడానికి పుట్టాలంటే పుట్టలేము. మన కర్మలు అందుకే మంచి చెయ్యాలి, తెలుసు కానీ తెలియక కానీ మంచి పనులు చేయండి అని చెప్తారు. థ్యాంక్ యూ అండి. మనం మనిషి ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ మనిషి జన్మ అనేది మనకు రాలా. మనిషి జన్మ వచ్చిన తర్వాత ఆహా ఇక నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అని చెప్పి నువ్వు విచ్చలవిడిగా చేస్తే నీకు మళ్ళీ జన్మలో ఇంకో విధంగా వస్తావు. నువ్వు ఈ జన్మని, నీకు భగవంతుడు ఇచ్చిన మనుష్య జన్మని నువ్వు మంచి కార్యాల కోసం భావన గారు చెప్పినట్టు అంత డీటెయిల్ గా ఉపయోగించుకోవాలి. నీకు ఒక అవకాశం వచ్చింది, అవకాశాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోకపోతే మళ్ళీ జన్మ, మనం ఇప్పుడు మాట్లాడేది అసలు జన్మ లేకుండా ఉండటం గురించి మాట్లాడుతాం. మళ్ళీ జన్మ అంటూ ఉంటే కనీసం మనిషిగా అన్నా మళ్ళీ అవకాశం. ఎట్లా కాకుండా ఏ దుర్మార్గుడుగాను ఏ విధంగానో వచ్చి మళ్ళీ జనానందరిని ఇబ్బంది పెట్టే విధంగానో ఇంకో విధంగానో రాకూడదు. అందుకని నువ్వు చేసే పనులు ఏదైనా కానీ నువ్వు మాట్లాడే, అందుకే ఇందా నేను చెప్పింది శరీరము శరీర తపస్సు, వాచక తపస్సు, మనస్సు తపస్సు, ఈ మూడు. వీటిని ఆచరించు. నీ బంధాల్లో తగులుకోకు, నువ్వే చెయ్యి, నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ బాధ్యత వేరు, మమకారం ప్రేమ పెంచుకొని చేయటం వేరు. నీ మమకారము ప్రేమ ఎక్కడుండాలి? ఆయన మీద ఉండాలి. నువ్వు దేవుణ్ణి కోరికలు చిట్టా పెట్టుకుని నువ్వు దేవుడి గదిలోకి వెళ్ళి నువ్వు అన్ని అష్టోత్తరాలు చదివి ఆ కోరికల చిట్టా ఇప్పేసి ఆయన ముందు పెట్టేస్తే ఇంకా కొంతమంది ఉంటారు, ఈ చదవటం రోజు ఎక్కడ చదువుతాం, కాగితం మీద రాసి అక్కడ పెట్టేస్తే ఆయన చూసుకుంటారు. మనం విష్ లిస్ట్ రాసుకుంటాము, ఇది వేరు. అక్కడ భగవంతుడి మీద నువ్వు 24 గంటలు నువ్వు ఆయన నామస్మరణలో ఉండి నువ్వు ఆయన ప్రేమించటం మొదలెట్టు. ముందు నీ కొడుకుల్ని, నీ పిల్లల్ని, నీ భర్తని నువ్వు ఎలా ప్రేమిస్తావో స్వామి మీద ప్రేమించు. నువ్వు పూజ చేసేంతసేపు దేవుడి గదిలో నువ్వు పూజ చేసినంతసేపు ఏసీ వేసుకుంటావు, ఫ్యాన్ వేసుకుంటావు. ఫ్యాన్ అంటే దీపం ఆగుతుంది కాబట్టి, ఏసీ వేసుకుంటే ప్రాబ్లం ఉండదు కాబట్టి ఏసీ వేసుకుని కూర్చుంటావు. నువ్వు బయటికి రాగానే ఏసీ ఆపేస్తావు. అవును కదా? దేవుడికి అవసరం లేదు కదా సార్. ఆ? అంతే, అవసరం లేనప్పుడు ఆపేస్తున్నాం. మనకు అక్కడ స్వామి ఉన్నారు కదా. ఉమ్. స్వామికి అవసరం దేవుడికి లేదండి. ఏసీ వేయమని చెబుతున్నాడు సారు. ఏసీ నువ్వు ఆపొద్దు స్వామి స్వామి అన్నారు కదా అని చెబుతున్నారు. నువ్వు స్వామి ఆహా, అక్కడ, అవునండి. నువ్వు స్వామి అక్కడ ప్రాణస్వరూపంలో మనం ప్రాణప్రతిష్ఠ చేశాం కదా. ఒక చిన్న కొబ్బరికాయకి మనం ఇన్ని చేస్తుంది ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. నువ్వు స్వామిని అక్కడ భావించి ఉన్నారని భావించే కదా నువ్వు ఇన్ని 16 సేవలు. సరే నుండి ఏసీ వేసే పెడతాం సార్, కరెంట్ ఉన్నా లేకపోయినా. అంటే నువ్వు అంతే. స్వామి అక్కడ ఉన్నారని చెప్పి నువ్వు నమ్మితే మరి స్వామికి కూడా నువ్వు చదువుకునేటప్పుడైతే నీకు చదవడానికి రావాలి. భగవంతుడికి ఏసీ అవసరం లేదు సార్, ఆర్టిఫిషియల్ గా సార్, అందుకని సార్. అదే అందుకనే మనం స్వామికి ఏం నైవేద్యం పెడతాం, మనం ఏం తింటున్నామో అదే పెడతాం. అవును సార్, అవును, మనం తినని పెట్టం కదా. పెట్టం కదా. అవును. మరి అంతే. అటువంటిప్పుడు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది స్వామికి ఇవ్వు. నీవు ఉన్నంతసేపు నీకు సుఖం కావాలి, అందుకని వేసేసుకుని నువ్వు బయటికి రాగానే ఐసి ఆపేస్తావు. సార్ మా అందరికి కనువిప్పు కలిగింది సార్, ఏసీలు వేసి పెడతాం సార్. అక్కడ స్వామి లేరు అని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపోయావు అక్కడ. అంతే. మీకు ఇంత ఆలోచన ఎట్లా వస్తుంది సార్ అసలు చెప్పడానికి? ఎవడో కరెక్ట్గా తిరిగితేనో పెడితేనో వస్తాయి అంటారు. ఇప్పుడు కూడా
మనం ఏమి భావిస్తాము, యద్భావం తద్భవతి. ఏసీ ఆపేసావు, ఎందుకు దండగ అనుకుంటున్నావు? అది ఖర్చు అవుద్ది, డబ్బులు ఖర్చు అవుతాయి అనే కదా. అవును. అప్పుడు నీకు దండం మీద వ్యామోహం పోలేదు కదా. స్వామి కోసం ఒక ఏసీని త్యాగం చేయలేని ఇంక నువ్వేం త్యాగం చేస్తావు? ఇవన్నీ ప్రశ్నలు. అందుకని అది అక్కడికి చేరాలి అంటే ఇట్లాంటివన్నీ వదిలేయాలి. జై శ్రీరామ్ సార్. జయ శ్రీరామ్. చెప్పండి. మనకు గత జన్మల కర్మలు మన వెంట ఉంటాయి కాబట్టి మనకి ఈ మంచి మానవ జన్మ అనేది అత్యుత్తమైనటువంటి జన్మ. ఈ జన్మ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏంటంటే గత జన్మలో ఏం చేసుకున్నామనేది తెలియదు కాబట్టి కొంత ధ్యాన మార్గంలో కూడా ఉండి జాగ్రత్తగా మనం చేసుకున్నటువంటి అంటే ఇప్పుడు సాధు మార్గంలోనే వెళ్తూ మనం చేసుకున్న కర్మలు ఏవో తెలియదు కాబట్టి కొంతవరకు ఈ జన్మలో మనము ఇతరులకు సహాయం చేసుకుంటూ మన కర్మలకు వచ్చినటువంటి ఆ ఫలితాన్ని పోగొట్టుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మనకు మంచి జన్మ రావడానికి వీలవుతుంది. ఇంకా మంచి జనం ఎందుకు? నువ్వు ఆత్మని తీసుకెళ్లి పరమాత్మలో ఏకం చేసిన తర్వాత మనం ఇంకా మళ్ళీ జన్మ ఏంటి? ఆ జన్మల్లో నేను చేసిన కర్మలన్నిటిని వదిలించుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ మానవ జన్మ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా నేనేమి చేయకుండా ఉన్నట్లయితే నాకు ఇంకా మళ్ళీ జన్మే ఉండదు అంటాడనమాట. అదే కదా. మళ్ళీ మీరు మంచి జన్మ వస్తుంటారు మరి. మంచిది కాదు. ఈ జన్మ మంచిది. ఈ జన్మ అనేది మంచిది. ఈ జన్మలో వచ్చేసింది, ఏమి చేయకుండా అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం నుంచి ఏమి అదే కదా చేయకుండా మాట్లాడేది. ఇప్పుడు మనం ఏమి చేయకుండా ఉన్నట్లయితే అంటే ఏమి చేయకుండా అంటే మంచివి చేసుకుంటూ పోవాలి. అలా చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ఇంకా ముక్తి లేదా మోక్షం అనేది ఉంటది అంటాడనమాట బుద్ధ భగవానుడు. బుద్ధ భగవానుడే కాదు, కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పారు. అవును అవును. మాకు అందులో వచ్చింది కాబట్టి బౌద్ధ మతంలో ఇన్ని జన్మలు తీసుకున్నది నేను చేసిన కర్మలు పోవడానికి ఇన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చాను అంటాడు. అందుకనే జ్ఞానయోగం, నిష్కామ కర్మయోగం గురించి ఒక చాప్టర్ అంతా చెప్పిన దానికి. జ్ఞానయోగం మనలాంటి వాళ్ళకి సాధ్యం కాకపోయినా నువ్వు కర్మయోగంలో నువ్వు చేసేవన్నీ ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా దేవుడికి అర్పణ చేసుకుంటూ వెళ్తే నీకు ఈ పాత జన్మల పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశింపబడతాయి. దానివల్ల నువ్వు నీ ఆత్మజ్ఞానం కలుగుతుంది, నువ్వు ఆత్మదర్శనం చేసుకుంటావు, అక్కడి నుంచి ఆత్మ నుంచి పరమాత్మకి ఏకమవుతావు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది. మోక్ష మార్గమా సార్? మోక్ష మోక్షం మార్గం, ముక్తి మార్గం, ఇవన్నీ. ఓకే. చెప్పండి సావిత్రి సార్ గారు, అసలు ఇంకేదో దేవుని దగ్గర సార్ ఇప్పుడు ఆ అంతే. దేవుని ప్రేమించాలంటే అసలు ఎలా చెప్పండి సార్, మాకు అసలు అర్థం కావడం లేదు. దేవుడికి వేసి పెట్టండి ముందు. కాదు సార్, ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా మనకి ఏదో ఒకటి ఉంటది కాబట్టి అక్కడ వెళ్ళి ఫస్ట్ అదే కోరుకుంటున్నాం మరి. ఆ ఇంకా అసలు ఎలా దగ్గర వాళ్ళు ఎలా ప్రేమించాలో చెప్పండి సార్ మాకు ప్లీజ్. మీరు భావబంధాలను ముందు వదిలేయండి, ఈ బంధనాలను వదిలేయండి ముందు. సార్ మీరు పిల్లలకి పెళ్లి చేసి ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యి ఈ ఏజ్ లో భవబంధాలు వదిలేయండి అని మీరు చెబుతున్నారు సార్. వాళ్ళు పాపం పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేదు సార్. చేసి నాకు చెప్పండి. చెయ్యండి. అంతే మీరు కరెక్ట్. మీరు పెళ్లిళ్ళు చేయొద్దని చెప్పలా, మీ కర్మలు ఏది ఆపమని చెప్పలా, ఉమ్, నువ్వు మేదేసుకోక్కర్లేదని చెప్తున్నారు. ఉమ్, ఉమ్. నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా, బాధ్యత అందుకని ఇందాక చెప్పాను. బాధ్యతలు అది నిర్వర్తించండి ఆ, అని బాధ్యతలు చెబుతున్నారు. నిర్వర్తించండి కానీ దాంట్లో చుట్టుకుపోయకండి. వాళ్ళు ఎలా ఉన్నా మనం అది పట్టించుకోవద్దు అన్నట్టు ఇంకా. మీరు మార్చగలరా? లేదు సార్, అంటున్నాం అంతే. మరి ఎందుకు అందుకనే నువ్వు అదే మారు. సార్. మీరు అవతల వాళ్ళని మీరు మార్చలేనప్పుడు మీరు మారండి అని చెప్పేది అందుకే.
మనం ఆ ఆ స్థితి దాటిపోయినప్పుడు సర్వము ప్రేమైక రూపమే. ఇప్పుడు మీ ఆయన్ని మీరు ఎట్లా ప్రేమిస్తున్నారు? ఎవరు నేర్పారా మీకు ఇట్లా ప్రేమించాలమ్మా అని? లేదు సార్, పిల్లలను కూడా అంతే కదా. మరి అప్పుడు దేవుడు ఎందుకు మిమ్మల్ని పుట్టించిన ఆయన్ని ప్రేమించలేరా? మీ నాన్న ప్రేమిస్తారు కదా. అంటే ఇప్పుడు పిల్లలనైనా ఎవరినైనా కూడా పిల్లలను కూడా ఇలా ఉండాలి, వాళ్ళకి ఇది కావాలి, ఇది జరగాలి అని అదే చేస్తున్నాం కదా సార్. మంచిగా హెల్త్ అవును. మంచిగా మరి ఉండాలి. భగవంతుడికి ఈ ప్రసాదం పెడదాం, భగవంతుడికి ఎక్కువ జీడిపప్పు వేద్దాం, భగవంతుడికి ఎక్కువ బాదం పప్పు వేద్దాము, భగవంతుడికి ఎక్కువ మంచి దుస్తులు అలంకారం గొప్ప అది రాదా? అవి చేస్తున్నాం కదా సార్. దానికి లిమిట్. ఇప్పుడు నువ్వు మీ పిల్లలకి ఏ విధంగా ఒకదాన్ని మించి ఒకదాన్ని మించి ఒకదాన్ని మించి ఎలా చేస్తున్నారు? ఇక్కడ చేస్తున్నావా? అవును. ఏం సార్, ఏదో పట్టిక బెల్లము, లేకపోతే బెల్లము, ప్రసాదము, పటికి బెల్లము, అరటిపళ్ళు కిస్మిస్, 2 బాదం పప్పులు, అంతే సార్. ఏదంటే అది పెట్టి అంతే సార్. నీకు మాత్రం తినేటప్పుడు పళ్ళెంలో 6 వాస్తవం అది. రకాలు కావాలి. అవును, వాస్తవం సార్ అది. అదే. మామూలుగా అయితే సార్ మనము ఏం చెప్తారంటే ఉదయాన్నే ఇంట్లో ఉన్న ఆ, అదే లేడీస్ ఎవరైనా కానీ మహిళలు లేగానే స్నానం చేసేసి వంట రూమ్ లోకి వచ్చినట్లయితే ఇంకా ఏం వండినా అది దైవప్రసాదంగా పెట్టేయచ్చు మనము. కానీ మేము అట్లా చెయ్యమే, అందుకని ఆ పటిక బెల్లము అలాంటివి పెడతాం సార్. అది మాలోనే ఉంది తప్పు. వాళ్ళు ఇప్పుడు చెప్తూనే ఉన్నారు మీరు దానికి ఎవరిని ఉదయాన్నే, నిందిస్తారు? అదే మమ్మల్ని మేమే నిందించుకోవడం. మరి మీ ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది. అవును, అవును. వాళ్ళు చెప్తున్నారు ఉదయాన్నే స్నానం చేసి వంట రూమ్ లోకి వెళ్ళండి, వంట రూమ్ అంతా లక్ష్మీదేవితో సమానము, అక్కడ మీరు ఏం మనమేమనుకుంటాము, వంట పని ఇవన్నీ చేసేటప్పుడు చెమట పడుతుంది, పని అంతా అయినాక స్నానాలు చేద్దాం అనుకుంటాం. అవును. కానీ ముందు మళ్ళీ చేసినట్లయితే మనం ఏం చేసినా అది ఇంకా పవిత్రంగా ఉంటది కాబట్టి కానీ స్వామికి నివేదించి కొంతమంది చేస్తారు. వంట అన్ని అవును, చేసేసిన తర్వాత స్నానం చేసి వంట చేసి అన్ని అయిన తర్వాత చెమట పడుతుంది, మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తారు. కొంతమంది మడి బట్టతో ఇప్పటికి చేసే వాళ్ళు ఉన్నారు సార్. మడిబట్టతో స్నానం చేస్తారు, మడిబట్టతో వంట చేస్తారు. అవును, అవును, మళ్ళీ నేను చూశాను. చాలా మంది ఉన్నారు. వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బట్ట తీసేసి మామూలు బట్టలు కట్టుకుని అవును, మళ్ళీ దాన్ని అవును, ఉతికి ఆరేసి మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ రెడీ చేసుకుంటాం. అవును, అవును. మా అమ్మ చేసేది. ఉమ్, అలా చెయ్యాలి. ఇప్పుడు అందుకే ఏంటంటే సార్ మీరు మనకి ఏమి చెప్పగలుగుతున్నారు, అమ్మగారు అలాగ చేయబట్టి. ఆమె చేసిన వాటిలో మేమే మూలకు కానీ అసలు ఆహా, మీరు ఇలా చెప్పగలుగుతున్నారు అంటే అది అంతా మనం ఆయనకి రోజు చెప్పుకొని వచ్చేస్తున్నాం కదా, నీదే భారం అని చెప్పేసి. సార్ ఈ ఉద్యోగాలు, ఈ పిల్లల చదువులు, ఈ స్కూళ్ళు, ఈ టైం, దీని వల్ల ఈ వాళ్ళ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం కోసము ఇవన్నీ పక్కన పడేసాము. మామూలుగా ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకున్నప్పుడు ఈ బిజీ ఉండదు కాబట్టి కరెక్ట్ గా జరిగేవి సార్, నాకు అనిపిస్తుంది అట్లా. కర్మయోగంలో అందుకని 3వ అధ్యాయంలో జనకుడి గురించి చెబుతూ ఆయన రాజ్యం చేస్తూ కూడా మహర్షిగా అయిపోయాడు. రాజ ఋషులు వాళ్ళందరూ ఒక రాజుకి అన్ని చేయగలిగినప్పుడు మానవ మాత్రం నువ్వు చేసే బోర్డు ఉద్యోగం దీనికి కొని మళ్ళీ ఇంత టైం ఎంత అదే సార్, అన్ని ఎక్స్క్యూజులు. ఎక్స్క్యూజ్ అన్నారు కరెక్ట్. అదే. ఇవన్నీ మనం కారణాలుగా చూపించుకుంటున్నాం కానీ నిజానికి అది కారణమే కాదు. ముఖేష్ అదే అంబానీ వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ ఆయన దాని మీద మర్చిపోవడం. ఫోకస్ చేయలేదా? పెళ్లి గురించి ఆయన చూసుకోలేదా? సార్, ముఖేష్ అంబానీ మనకి వాళ్ళ ఫ్యామిలీని మీరు నచ్చినట్టు దగ్గర నుండి నడుచుకొని చూసారా? అదే కరెక్ట్ అని ఫీల్ హ్మ్? అవుతాం. ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీని మీరు దగ్గర నుండి చూసారా? మనకి లేదు లేదు లేదు, అంత అవకాశం రాలా. అవునా? కాదు సార్, వాళ్ళ అబ్బాయి ఏసీ పడదు అంత ఆస్తి ఉండి కూడా ఏసీ ఏం లేకుండా చేస్తాం? చల్లగా ఉండేటట్టు కట్టారు అని రకరకాల వార్తలు చూస్తుంటాం సార్, అందుకని అడిగాను. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నిజం అబద్ధం అని కాదు. అంత ఆస్తి అన్నీ ఉన్నా కూడా శరీర తత్వము వారి పైనుంచి అది దాన్ని ఎవరు ఎంత మార్చలేకపోయారే. డబ్బులు పెట్టినా గానీ తగ్గించుకోలేని పరిస్థితి వచ్చింది. వచ్చింది. ఉమ్, మరి ఆ మిగిలిన పిల్లలందరూ బాగున్నారు, ఒక్క పిల్లాడే ఇట్లా ఉన్నాడు. అదే కదా సార్ అది. మరి అది మార్చలేకపోయారు ఎవరు దాన్ని. అవును. కానీ మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మతో చేసుకుని వెళ్ళమని.
చలో 6:40 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రికార్డింగ్ ఆపేస్తాం. థ్యాంక్ యూ